అనే ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకో ఎవరికో ఈయనని మార్చి రవీంద్రని ఏమని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక బోగట్ట అక్కడ సీఎంఓ ద్వారానే తెలిసిన విషయమే. మీ వరకు వచ్చిందంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం తెలిసినట్టుంది. అతన్ని మార్చే ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెయ్యి కుంభకోణంలో అతను కూడా కీలక పాత్ర వహిస్తారు. అంటే దాదాపు ఈ మధ్య కాలంలో టెండర్లు వేసినటువంటి కానీ అంతకు ముందు కానీ ఉన్న అనుభవం అతనికి ఉన్నది. నెయ్యిలో ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది అన్న అంశాలు ఇప్పటి నుంచి కాదు కదా. అతను ఉన్నాడంటే ముందు నుంచి విచారించవలసిన అవసరం వస్తుంది. ఈఓ క్యాడర్లో ఉన్నట్టుకంటే పక్కకు తీసేస్తే అది కొంచెం డైల్యూట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈఓ అనిల్ సింఘాల్ గారిని మార్చాలనే ఒక దుర్బుద్ధితో ప్రభుత్వము ముందుకు పోతా ఉంది. ఇప్పటికే దాదాపు 99% అందరికీ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈఓ సింఘాల్ గారిని మారిస్తే మాత్రం ఇంకా 100% వీళ్ళు తప్పు చేశారు అని ఒప్పుకున్నట్టే. ఈఓ అనిల్ సింఘాల్ గారు అక్కడే ఉండాలి, నిజాలు బయట పెట్టాలి. వారిని నిజాలు బయట పెట్టకుండా మార్చేశారు అంటే వీళ్ళు తప్పు చేశారన్నది వాస్తవం 100% అలా వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు సార్ అనిల్ ని? అసలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఇప్పుడు మన కొన్ని ఐఏఎస్ ఆఫీసర్లు అంతవి జరిగాయి. వాళ్ళ ఇష్టం. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని తీసేయాలి అన్న అంశాలు వారి యొక్క పరిగణలోకి తీసుకుంటారు. వారికి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులనే మార్చుకుంటారు. ఇప్పుడు అనిల్ సింఘాల్ గారు ఉంటే అది తప్పదు వీళ్ళపై వేటు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఒక 100% 99% డిగ్రేడ్ అయిపోయారు. ఇంకా అనిల్ సింఘాల్ గారు బయటకు వచ్చి వారి నోరు తెరిస్తే వీరు కుప్ప కూలిపోవడం ఖాయం. ఈ ప్రభుత్వమే నాకు తెలిసి అనిల్ సింఘాల్ గారు అక్కడ ఈవోగా మార్చకుండా ఉండి బయట పెట్టేస్తే నాకు తెలిసి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వస్తుంది నేను చెప్తున్నా. 100% దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే వారు ఉన్నట్టుగా మాట్లాడగలటువంటి శక్తి, ఆయనకు కేపబిలిటీ, ధైర్యం అంతా ఉంది. కాబట్టి అనిల్ సింఘాల్ గారు అక్కడే ఉండాలి. ఒకవేళ విచారణలో వారికి తెలిసిన అంశాలంతా వారు చెప్పాలని మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. సార్ అదే ఇప్పుడు చూసుకుంటే మనము ఎట్లా అంటే తిరుపతి దేవస్థానం అంటేనే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి మనందరికీ తెలుసు. మనం వెళ్ళాలంటే అదృష్టం చేసుకోవాలి. సో ఇలాంటి కల్తీ లడ్డు స్వామివారి ప్రసాదం వచ్చిందంటే చాలా వరకు కామన్ పబ్లిక్ లో జగన్ ని కూడా అంటున్నారు సార్. అంటే జగన్ ని ముఖ్యంగా ఎట్లా అంటే తను క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాల గురించి కావచ్చు, ప్రసాదాల గురించి కావచ్చు, అలా చేసడంలో ఆశ్చర్యం ఏముంది, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదని హిందూ పీపుల్ కూడా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? నేను వీళ్ళు గతంలో కూడా చాలా సార్లు చెప్పా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వారంతా హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు. మరొకసారి చెప్తా, నాకు ఏ భయం లేదు. బీజేపీ కూడా దాంట్లో ఏ ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ద్రోహి అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం హిందువుల గురించి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా 40 దేవాలయాలు కూల్చేశారు. 40 దేవాలయాలు కూల్చేశారు. రామతీర్థంలో రాముణ్ణి తల నిరకారు. ఎవరు చేసినది? ఇది వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. చేయించి జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. కానీ అశోక్ గజపతి రాజు గారు పక్కన నిలబెట్టుకొని 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అతనికి ఎక్స్చేసియా ఇచ్చారు. నంబర్ 2 అయినటువంటి వ్యక్తికి, దాంట్లో A2 అటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు అశోక్ గజపతి రాజు గారు పక్క నుండి ఇవ్వడం జరిగింది. రామతీర్థంలో రాములది నరికారు. మన రథం పగలగొట్టారు అంతర్వేదిలో, అది కూడా టీడీపీ కార్యకర్తలే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గతంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి దేవాలయాలను పునర్నిర్మించారన్ని 40 దేవాలయాలు ప్రతిష్ట చేశారు. దేవాలయాలన్నీ ఇప్పుడు చెప్పండి, హిందూ ద్రోహులు ఎవరు? హిందూ ముసుగులో ఉన్న హిందువుల ద్రోహులా, జగన్మోహన్ రెడ్డి ద్రోహ? ఒకసారి చెప్పండి. రాష్ట్రంలో దేవాలయాలు దాదాపు ఇట్లా దేవాదాయ శాఖ నుంచి CGF నిధుల కింద, టీటీడీ నుంచి శ్రీవాణి కింద దాదాపు రాష్ట్రంలో జీర్ణోద్ధారణ జరిగినటువంటి దేవాలయాలను, పాత దేవాలయాలు 2000 పైచిలుకు దేవాలయాలను డబ్బులు ఇచ్చి పునరుద్ధరించారు. 10% 20% కాంట్రిబ్యూషన్ ప్రజలతో 80% శ్రీవాణి కింద కానీ CGF నిధుల కింద కానీ దేవాలయాల కింద ఇచ్చారు. కొత్త దేవాలయాలు దాదాపు 2600 దేవాలయాలు కొత్తవి నిర్మించారు CGF నిధుల కింద, ఇట్లా శ్రీవాణి కింద. దీంట్లో ఎవరు హిందూ ద్రోహులు మీరు చెప్పమ్మా? హిందువులను ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు?
అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు అంట. అందుకనే మాటిమాటికి మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు. దేవాలయాలనైతేనేమి, స్వామీజీలనైతేనేమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినైతేనేమి, మీ రాజకీయ కోసం పావులుగా ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నారు. వీళ్ళు ద్రోహులు, జగన్మోహన్ రెడ్డి కాదు అన్న అంశాలు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి అంటే ఏదైనా హిందూ వాళ్ళ గురించి మాట్లాడినా, హిందూ మతం కోసం ఏదైనా చేస్తారు బీజేపీ ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ. ఇదే నరేంద్ర మోడీ గారు అసలు పవన్ కళ్యాణ్ ఏమనట్లేదా? మరి లడ్డు వివాదం ఇంత అసత్య ప్రచారం చేయడంలో అసలు బీజేపీ పార్టీ స్పందించట్లేదా సార్ ఏపీలో? అసలు బీజేపీ పార్టీకి కేంద్రంలో వాళ్ళు నిలబడాలంటే ఎవరు అవసరం ఉంది? నితీష్ గారన్నా కావాలి, ఇట్లా చంద్రబాబు నాయుడు గారన్నా కావాలి. వీళ్ళ ఇద్దరి 4 కాళ్ళ మీద ఆయన నిలబడుతున్నారు. కాబట్టి మోడీ గారిని అంత రాష్ట్ర ప్రజలంతా కూడా, దేశమంతా కూడా ఏమో అనుకున్నారు. అంటే చాలా ఒక నీతి నిజాయితీగా మంచి ఇదిగా చేస్తారు, ఒక హిందూ మనోభావాలను దెబ్బ తీయనీయకుండా కాపాడతారు, అన్ని వర్గాలను అనుకున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నదేమి? రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే, ఇంత చోద్యం జరుగుతూ ఉంటే తెలియకుండా ఉంటుందా? నాకు తెలిసేది ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఏదైనా సరే తెలుస్తూనే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు తెలియజేస్తారు కదా, సార్ ఇది జరుగుతూ ఉంది అని. అందులో ఈ తిరుపతి లడ్డు అన్న అంశము ప్రధానమంత్రి మినిట్ టు మినిట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి ఒక నిరాధారము, ఏమీ లేకుండా మాట్లాడిన అంశం కదా. దీనికి మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకుంటూ వస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారిని ఏమనాలి? మనం ఏ విధంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి? కాబట్టి నేను అందుకని చెప్తున్నా, బీజేపీ వారు మీకేదో అంతో ఇంతో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెము హిందువులు మీ మీద మంచి అభిప్రాయం ఉంది. వీరికిద్దరికి, జనసేనకు టీడీపీకి మీరు సపోర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం వల్ల కూడా మీరు కూడా దొంగలైతారు అని నేను బీజేపీ వారికి చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.